V9 న్యూస్కి స్వాగతం. ఇప్పుడు హెడ్లైన్స్. శాఖ సమాచారం. ప్రహ్లాదపురంలో పైడితల్లి అమ్మవారి జాతర రంగరంగ వైభవంగా జరిగింది. భక్తులు పెద్ద సంఖ్య క్యూ లైన్లో పాల్గొని అమ్మవారి దర్శనం చేసుకున్నారు. నా పేరు సాయి కిరణ్ శర్మ, ఉన్నకోట సాయి కిరణ్ శర్మ. ఈరోజు ప్రహ్లాదపురంలోని శ్రీ 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 పైడితల్లి అమ్మవారి పండగ మహోత్సవం అంగరంగ వైభవంగా ప్రతి ఏటా కూడా జరుగుతుంది. ఇది ఈరోజే ఆనవాయితీ కాదు, దాదాపు గత 50 సంవత్సరాల నుంచి కూడా ఆచారంగా వస్తుంది. అమ్మవారిని ఎవరైతే కూడా వంశాభివృద్ధి కోసం లేకపోతే ఆయుర ఆరోగ్యాల కోసం అష్టైశ్వర్యాల కోసం అమ్మవారిని పూజిస్తారో ఆమెను అందుకే పసిడి తల్లి పైడిమాంబ అన్నారు. ఉత్తరాంధ్ర కల్పవల్లి విజయనగరంలో పైడితల్లి అమ్మవారి అంశే ఇక్కడ ఉన్న పైడితల్లి అమ్మవారు. అందుకు ఈ పైడితల్లి అమ్మవారికి ప్రతి ఏటా కూడా అంగరంగ వైభవంగా ఘనంగా కూడా పండుగ ఉత్సవం జరుగుతుంది. అలాగే ఫిబ్రవరి 4వ తారీఖున పరస అంటే ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా ఈ ఆలయానికి 2 పండుగలు జరుగుతాయి. ఫిబ్రవరి 4వ తారీఖున పరస జరుగుతుంది. జూలైలో జ్యేష్ఠ మాసంలోనైతే ఏదైతే ఉందో ఆ రోజు అమ్మవారి తిథి నక్షత్రం అది చూసి ఆ రోజు అమ్మవారి పండుగ జరుగుతుంది. ఈ పండగకి కొన్ని వేల మంది తరలి వస్తారు. అందుకు అమ్మవారి కృపకు అందరూ కూడా బాధ్యులై ఈ ఎల్లవేళ కూడా ఈ ప్రపంచం కూడా ఈ ఎల్లవేళ ఎక్కడ ఉన్న అమ్మవారి అందుకు అమ్మవారి కృపకు అందరూ కూడా ఏ మూలన ఉన్నా సరే ఇక్కడి నుంచి విదేశాల్లో కూడా ఇక్కడ ఉన్న అమ్మవారికి మొక్కుకుంటూ ఉంటారు. 30 ఏళ్ళ నుంచి నేను చూసాను. ఇక్కడ అమ్మవారికి మేము సంవత్సరాలు వెళ్ళినారు. సంవత్సరం నుంచి మళ్ళీ ఇక్కడ మేము కట్టుకున్నాం. సుమారు ఎంతమంది భక్తులు పాల్గొంటారు? ఒక 30 ఏళ్ళు